హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో ఏదైతే ఉందో మన సబ్స్క్రైబర్ చేసిన కామెంట్ నుంచి పిక్ చేసుకొని చేస్తున్న వీడియో అనమాట. సో మన సబ్స్క్రైబర్ ఏం కామెంట్ చేశారంటే, లైక్ విప్రోది నాకు మిస్ అయింది. లైక్ విప్రో విల్ప్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా, సో అదైతే మిస్ చేసుకున్నాను, నేను అప్లై చేయలేదు. బట్ నేను 2025 పాస్డ్ అవుట్. మళ్ళీ ఎప్పుడు లైక్ ఓపెనింగ్స్ అయితే ఉండబోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ అయితే రాబోతుందని అడిగారు అనమాట. గైస్ చూస్తున్నారు కదా, విల్ప్ అనేసి. సో విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట, 2025కి ఇది. సో గైస్ అప్లికేషన్ డెడ్ లైన్ అయితే చూస్తున్నారు కదా, చాలా దగ్గరగా ఉందన్నమాట. సో 16th February 2025, ఇంకా 3 డేసే టైం ఉంది గైస్ దీనికి. సో ఎవరైతే మీరు లైక్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను యాక్చువల్గా. సో ఏంటి అంటే మీకు ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ వర్క్ నేర్పిస్తూ ఉంటారనమాట. సో మీ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆ స్టడీస్ అంతా వీళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట. సో మీకు ఒక ఎంటెక్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు ఆఫర్ చేస్తారు విప్రో కంపెనీ వాళ్ళు. సో ఒక టాప్ యూనివర్సిటీ నుంచి మీరు లైక్ మాస్టర్స్ చేయాలని అంటే కనుక ఈ యొక్క టెస్ట్ వీళ్ళు పెట్టే బేసిక్ టెస్ట్ కానీ పాస్ అయితే కనుక మీకు వర్క్ అలాంగ్ విత్ స్టడీస్ ఈ రెండు జరుగుతాయి అనమాట. సో ఇది ఎక్కడ పోస్ట్ అయిందంటే కనుక సూపర్ సెట్. సో ఇట్లాంటి వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ విప్రో వాళ్ళు సూపర్ సెట్లోనే లాంచ్ చేస్తారనమాట. మేబీ మీకైతే ఐడియా ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ శాలరీ ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చేసారనమాట. సో ఇది మీకు స్టైఫండ్ లాగా గైస్, ఇది ఒక శాలరీ లాగా చూడొద్దు మీరు. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ మీకు జస్ట్ స్టైఫండ్ అనేది మీరు నేర్చుకుంటున్న దానికి స్టైఫండ్ అనేది ఇస్తూ ఉంటారనమాట, జస్ట్ లైక్ ఇంటర్న్షిప్. సో సిటీసీ చూసుకుంటే 15,488 రూపీస్ పర్ మంత్ అనమాట. సో పర్ మంత్ వస్తుంది అనమాట. అండ్ సెకండ్ ఇయర్ స్టైఫండ్ చూసుకుంటే 17,553 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అండ్ థర్డ్ ఇయర్ చూసుకుంటే 19,618 రూపీస్ అయితే వస్తాయి అనమాట మీకు స్టైఫండ్ కింద. ఫోర్త్ ఇయర్ చూసుకుంటే 23,000 వరకు వస్తాయి అనమాట మీకు స్టైఫండ్. సో అండ్ అడిషనల్ బోనస్ చూసుకుంటే ఇది ఒక జాయినింగ్ బోనస్ గైస్. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ చాలామంది జాయిన్ అయ్యారు దీంట్లో. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ జాయినింగ్ బోనస్ వచ్చేసరికి 75,000 అయితే వీళ్ళు ఇస్తారనమాట, బల్క్ అమౌంట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ యూనిక్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ దట్ ఆఫర్స్ బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్. సో ఇక్కడ చూసారు కదా, బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఓపెన్ అయిందనమాట. రిమార్కబుల్ కెరీర్ అట్ విప్రో వైల్ పర్సూయింగ్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎంటెక్. సో చూసారు కదా, ఎంటెక్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు గైస్, ఫ్రమ్ ఏ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా స్పాన్సర్డ్ బై విప్రో. సో ఎంటెక్ ఎంటెక్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా ఒక టాప్ నాచ్ కాలేజ్ నుంచి అయితే మీకైతే సర్టిఫికేషన్ పొందుతారనమాట ఎంటెక్వి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే దీనికి 10th క్లాస్లో మీరైతే పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ 12thలో చూసుకుంటే పాస్ అయి ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది, 60% ఆర్ అబోవ్ ఉండాలి. పాయింట్స్లో చూసుకుంటే 6.0 CGPAకి అబోవ్ ఉండాలన్నమాట. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 2024-25 బ్యాచెస్కి ఇదైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో నేను చెప్పాను కదా ఇందా చెప్పినట్లు బీసీ అండ్ బీఎస్సీ. అండ్ ఎలిజిబుల్ స్ట్రీమ్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడండి, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్. సో ఏ స్ట్రీమ్ అయినా కానీ మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్ ఫర్ 10th and 12th. సో మీరు ఏదైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఆర్ ఓపెన్ స్కూల్గా 10th, 12thకి ఏదైనా పే చేసి అది అట్లా కంప్లీట్ చేస్తున్నా కానీ లైక్ ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట. అండ్ 1 బ్యాక్లాగ్ ఈస్ అలౌడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అసెస్మెంట్. సో మీకు ఇదైతే ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా. సో ఆన్లైన్ అసెస్మెంట్ రాసేటప్పుడు 1 బ్యాక్లాగ్ ఉంటే కనుక అలౌ చేస్తారనమాట. 1 కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ ద 6th సెమిస్టర్. ఉన్న ఒక్క బ్యాక్లాగ్ కూడా మీరు 6th సెమిస్టర్ లోపే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్లాగ్ ఇంకా పెండింగ్ ఉంటే కనుక మీరైతే ఎలిజిబుల్ కాదు గైస్. అండ్ మ్యాక్స్ 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్. సో 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ అది కూడా ఎలా ఉండాలంటే 10th నుంచి లైక్ ఇంటర్కి ఏదైనా 3 years ఆఫ్ గ్యాప్ ఉంటే కనుక దట్ ఈస్ ఓకే. బట్ మీరు ఎడ్యుకేషన్ మధ్యలో లైక్ ఇప్పుడు డిగ్రీ తీసుకున్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి 3 years గ్యాప్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ చేశారనుకోండి, అట్లాంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదనమాట.
సో అదే సెకండ్ పాయింట్ చెప్తున్నాను. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ యాన్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్. సో ఫస్ట్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఎలా ఉంటదో కూడా చెప్తున్నారు. గైస్ విప్రో ఎగ్జామ్ అనేది చాలా సింపుల్‌గా అయితే ఉంటుందనమాట. నాట్ వెరీ కాంప్లికేటెడ్. సో మీరైతే క్రాక్ చేయొచ్చు. కొంచెం ప్రిపరేషన్ ఉంటే గనక మీరు ఖచ్చితంగా దీంట్లో అయితే సెలెక్ట్ అవుతారు. అండ్ దీనికి ఫస్ట్ వెర్బల్ క్వెషన్స్ అయితే ఒక 20 క్వెషన్స్ ఉంటాయి. దానికి ఇప్పుడు ఈచ్ క్వెషన్‌కి 1 మినిట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ అనలైటికల్ క్వెషన్స్ అండ్ అవి కూడా 20 మినిట్స్ 20 క్వెషన్స్ ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ లైక్ యాప్టిట్యూడ్ ఇట్లాంటివి 20 మినిట్స్ 20 క్వెషన్స్ ఉంటాయనమాట. అండ్ రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్. సో మీ రిటన్ ఎబిలిటీ అండ్ మీ సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇట్లాంటి ఎంత యాక్యురేట్‌గా ఉన్నాయి, ఎంత కరెక్ట్‌గా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ 20 మినిట్స్ టెస్ట్ అయితే ఉంటుందనమాట. సో మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రాయమని చెప్పడం ఆర్ ఎల్స్ ఏదైనా ఆహ్, పారా పారాగ్రాఫ్‌ని రీఫ్రెష్ చేయమని చెప్పడం. సో ఇట్లాంటివన్నీ జరుగుతాయనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వాయిస్ అసెస్‌మెంట్. సో రౌండ్ 2 వచ్చేసరికి ఏంటి అంటే మీకు వర్చువల్ ఇంటర్వ్యూ అనమాట. సో మీరేంటి అంటే మాట్లాడాల్సొస్తుంది. లైక్ మీకు ఒక ఇంటర్వ్యూవర్ ఉంటారు. సో వాళ్ళు బేసికల్‌గా మీకు అడిగేదేంటంటే లైక్ నాలెడ్జ్ ఉందా లేదా టెక్నికల్‌గా అనేది చెక్ చేస్తారనమాట. సో మీరు సి ప్రోగ్రామింగ్, సి ప్లస్ ప్లస్ అండ్ జావా వీటిలో ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ ఓఓపీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్‌ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాత్రం అవే అడిగారు. సో వాళ్ళ నుంచి తెలుసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ థర్డ్ వస్తే హెచ్ఆర్ రౌండ్ అనమాట. సో బిజినెస్ డిస్కషన్. సో ఇదొక హెచ్ఆర్ రౌండ్ అనుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఒక రూమ్ క్రియేట్ చేసేసి దాంట్లో మీకు ఒక గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టొచ్చనమాట. సో ఈ మధ్య అయితే ఈ కొన్ని రౌండ్స్ అయితే చేంజ్ చేశారు. ఇంతకుముందయితే హెచ్ఆర్ డిస్కషన్ ఉండేది ఈ రౌండ్ 3లో. అండ్ సర్వీస్ అగ్రీమెంట్ కూడా ఉంది గైస్. ఇదేంటంటే 60 మంత్స్ మీరైతే అక్కడ లైక్ వర్క్ చేయాలనమాట. సో ఒకవేళ మీరు ఏదన్నా కానీ మధ్యలో మీరు డ్రాప్ అవుదాం అనుకుంటే గనక మీకు ఇచ్చిన 75,000 జాయినింగ్ బోనస్ అనేది లైక్ మీరు ఎన్ని మంత్స్ అయితే సర్వ్ చేశారో దాన్ని బట్టి వాళ్ళు డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. సో అది ఇక్కడ ముందే మెన్షన్ చేశారు. అండ్ దీనికి ఎట్లా అప్లై చేయాలి బ్రో అంటే గనక మీరు ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసిన వెంటనే మీకైతే సూపర్ సెట్ అకౌంట్ ఉండాలి. సో ఇందాక నేను ఫస్ట్‌లో చెప్పినట్లుగా మీరైతే మీ ఎడ్యుకేషన్ అండ్ మీ మీ 10థ్ నుంచి 12థ్ నుంచి అండ్ గ్రాడ్యుయేషన్ వరకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అండ్ మీ ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్ వెరిఫై చేసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ మీరు వెరిఫై చేసిన తర్వాత ఎవరైతే బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ చూపిస్తుందనమాట. మీరు అప్లై చేసిన వెంటనే మీరు అయితే ఎట్లాంటి రెజ్యూమే లైక్ మీ అప్లికేషన్‌లోనే మీ రెజ్యూమే అనేది ఇచ్చేసేయాలనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడే. అండ్ మీరు జస్ట్ అప్లై నౌ అని క్లిక్ చేసిన వెంటనే సక్సెస్‌ఫుల్లీ అప్లైడ్ అనేది వస్తుందనమాట. సో మీరింక సూపర్ సెట్ అనేది ఒక అప్లికేషన్ కూడా ఉంది. మీరు అక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది. అండ్ ఇక్కడైతే మీరు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక ఇక్కడ క్లిక్ చేసి మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. అండ్ దెన్ అప్లై చేయండి. అండ్ గైస్ దీనికి క్రైటీరియాస్ చూసుకుంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి. బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఆల్సో ఇది ఏ బ్యాచెస్ కంటే 2024 అండ్ 2025లో లైక్ 2024లో గ్రాడ్యుయేట్ అయిన బ్యాచెస్ కానీ అండ్ 2025లో గ్రాడ్యుయేట్ అవ్వబోతున్న బ్యాచెస్ కానీ ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ 2 క్రైటీరియాస్‌ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. బేసికల్‌గా ఈ 2 ఎలిజిబుల్ అయితేనే నెక్స్ట్ మీ కెరియర్ గ్యాప్స్ కానీ, బ్యాక్‌లాగ్స్ కానీ ఇవన్నీ చెక్ చేస్తదనమాట సూపర్ సెట్ అప్లికేషన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో అప్లికేషన్ డెడ్‌లైన్ మళ్ళీ చెప్తున్నాను 16థ్ ఫిబ్రవరి. సో అందుకనే చాలా ఫాస్ట్‌గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.